కార్ సపరేట్గా ఇంపోర్ట్ చేసుకోండి, వీల్ సపరేట్గా ఇంపోర్ట్ చేసుకోండి. వీల్ ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ కార్ ఇంపోర్ట్ అయిపోయింది. వీల్ అరేంజ్ చేసేసేయండి. ఎస్ ఫర్ స్కేల్. ఓకే, యాంకర్ సెంటర్లో ఉండాలి. దీన్నే డూప్లికేట్ చేసి వీల్ని Ctrl D ఫర్ డూప్లికేట్ ఫ్రంట్ సైడ్ పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు కార్ ఏది వీల్స్ ఏవో చూసుకోండి. పైన ఉన్నది కార్కి పొజిషన్ ఓపెన్ చేయాలి, ఈ రెండిటికి రొటేషన్ ఓపెన్ చేయాలి. ఈ పిక్ విప్ ఉంది కదా ఆప్షన్ తీసుకొచ్చి ఈ కార్కి సంబంధించిన పొజిషన్ ఇప్పుడు నేను కార్ కనుక ముందుకు జరిపానంటే వీల్ కూడా జరుగుతుంది. సో 2, 3 కలిపి జరగాలి అంటే మూడింటికి పొజిషన్ ఓపెన్ చేయండి, స్టాప్ వాచ్ క్లిక్ చేయండి. టైం ఇండికేటర్ జరిపి పొజిషన్ ముందుకు జరపండి. ఒకసారి ప్లే చేస్తే మనకి కార్ ముందుకు వెళ్ళేటప్పుడు వీల్ తిరుగుతుంది, కార్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్కి వీల్ తిరుగుతుంది.